మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో టైల్స్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షాపన్న స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐఎఫ్టియు జనరల్ సెక్రటరీగా పాషన్న చేసిన సేవలను కొనియాడారు. పార్టీ స్టేట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, పీఓడబ్ల్యూ స్టేట్ చీఫ్ సంధ్యా సహా పలువురు నేతలు హాజరయ్యారు. అనంతరం కొత్తపేటలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. జోహార్లు కామ్రేడ్ పాషన్నకు, జోహార్లు కామ్రేడ్ పాషన్నకు, జోహార్లు కామ్రేడ్ బిందువు ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య కేంద్ర కార్యదర్శి అన్న కరోనా కాలంలో అసూలు పోయడం, మనని వీడి వెళ్ళిపోవడం విప్లవోద్యమానికి తీరని లోటు. అటువంటి విప్లవోద్యమ కార్యకర్తని మళ్ళీ చూడలేము అన్నంత బాధని మిగిల్చే కామ్రేడ్ పాషన్న అందరినీ విప్లవోద్యమాన్ని ఈరోజు దూరమయ్యాడు. అన్నని స్మరించుకోవడం అనేది వాళ్ళ ప్రతి విప్లవకారుల కర్తవ్యం. మైదాన ఉద్యమానికి, అటవీ ప్రాంత ఉద్యమానికి అనుసంధానకర్తగా ఒక కేంద్ర బిందువుగా ఉండి తుది వరకు కూడా విప్లవోద్యమం కోసమే ఆలోచించిన వాడు. తుది శ్వాస వరకు విప్లవోద్యమం కోసమే తన చివరి రక్తం పొట్టు వరకు కూడా ధారపోసిన వాడు కామ్రేడ్ పాషన్న నిజమైన అమరుడు. తన ఆశయాల్ని, లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పీడిత ప్రజల, కార్మిక వర్గ సహకారంతో, అన్ని వర్గాల ప్రజానిక సహకారంతో ఇక్కడ స్తూపాన్ని నిర్మాణం చేశాం. ఆ స్తూప నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సభ జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజానికం సహకరించినందుకు వారందరికీ విప్లవ ధన్యవాదాలు.